సో ఈ గుడ్లు అయితే దీంట్లో పెట్టేద్దాం. పెడుతూ ఉండగా నేనైతే మీకు ఈ గుడ్లు ఏం గుడ్లు అనేది కూడా చెప్తాను, ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్తానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే ఒక 10-15 ఉంటాయేమో గుడ్లు. సో ఎన్ని ఉంటాయి కూడా ఇప్పుడు దాకా క్లారిటీగా చూడలేదు. ఇవి అయితే అనగబెట్టబోతున్నాం ఇప్పుడు. ఇవి గుడ్లు వచ్చేసి నాటు గుడ్లు కాదండి. ఇవి ఏం గుడ్లు ఏంటి అనేది, మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ముందు మన గుడ్లని ఎక్కడైతే అనగబెడుతున్నామో అదైతే చూపిస్తాను రండి. ఇంతకుముందు బాక్స్ లాన్ అయితే ఉండేది కదా, షెడ్లు అయితే పెట్టాను. ఇప్పుడు ఆ షెడ్లోంచి తీసుకొచ్చి మనం బయట అయితే పెట్టేసాం అనమాట. షెడ్లో కొంచెం గాబులేసి పుంజులను అయితే పెట్టాను. సో దానికోసం అని చెప్పి దీన్ని అయితే బయటికి తీసుకొచ్చేసాను. బయటికి తీసుకొచ్చి చూడండి, లాన్ అయితే. సో మనం లాన్ ఉన్నప్పుడే అనగబెట్టేవాళ్ళం కదా, సేమ్ అదే సిచ్యువేషన్లో అనగబెడుతున్నానండి. ఇక్కడ గుడ్లు జారకుండా ఈ పక్కన ఇటుకు పెట్టి మధ్యలో అయితే కొంచెం గడ్డ అయితే పెట్టేసి అనగబెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు మనకు అసలైన టాస్క్ ఏంటనంటే, మనం దీని మీద అనగబెట్టేది వచ్చేసి మన డ్యాగ్ పెట్ట ఒకటి ఉంది కదా, ఆ డ్యాగ్ పెట్టను అయితే అనగబెడుతున్నాం అనమాట. ఆ డ్యాగ్ పెట్ట నిన్న మొన్నటి వరకు కూడా అణుకులోనే ఉన్నది. గుడ్లు లేవు కానీ అణుకులోనే పడుకొని ఉంది. కానీ ఇప్పుడు అయితే మాత్రం అది బయట అయితే తిరిగేస్తుంది అనమాట. సో ఈ గుడ్లు పెట్టిన తర్వాత అది పడుకుంటుందా లేదనేది అయితే చూడాలి. సో ఈ గుడ్లు అయితే దీంట్లో పెట్టేద్దాం. పెడుతూ ఉండగా నేనైతే మీకు ఈ గుడ్లు ఏం గుడ్లు అనేది కూడా చెప్తాను, ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్తానండి. సో ఎన్ని ఉన్నాయి కూడా తెలీదు. పెట్టిన తర్వాత మొత్తం అన్ని లెక్క పెట్టేసి అయితే మీకు చెప్తాను. సో ఇవి అయితే ఏం గుడ్లు అని అంటే, ఇప్పుడు మీకు ఇంతకు ముందు నేను చూపించాను కదండి, మన ఫామ్లోకి అయితే తెచ్చాము. ఏంటవి, మన సిల్కీ కోళ్ళని అయితే తెచ్చాం కదా, రెండింటిని అయితే తెచ్చాము. ఆ రెండు కూడా పుంజులు అయిపోయినాయి అని చెప్పాను. ఈ గుడ్లు వచ్చేసి అట్లివేన్ అనమాట. అంటే అట్లివ్ అంటే రెండు పుంజులు అన్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటారేమో. అలా కదండి, ఇవి వచ్చేసి బయట నుంచి అయితే వచ్చినాయి మనకి. మా తాతయ్య గారు అనమాట, వాళ్ళు కూడా అలాగే ఒక జత సిల్కీ కోళ్ళని అయితే రోడ్డు పక్కన ఎక్కడ అమ్ముతుంటే తెచ్చారంట సరదాగా. సో అవేమైనాయి అంటే, ఒక పుంజు ఒక పట్టని తెస్తే రెండు పెట్టలు అయిపోయినాయి. మనకేమో రెండు పుంజులు అయిపోయినాయి. సో అవి గుడ్లు పెడితే ఆ గుడ్లు నేను అడిగాను సో ఇమ్మని. సో తాతయ్య గారు అయితే పంపించారు అనమాట. చాలా మట్టుకు పంపించారు. అవి దాంట్లో కూడా ఇంకా నాటుగుడ్లు అవి ఉంటాయని చెప్పారు. సో అవన్నీ కూడా ఇంకా సపరేట్ చేయలేదు, దాంట్లోనే ఉంటాయని చెప్పారని చెప్పి తీసుకొచ్చి దీన్ని అయితే అనగబెట్టేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఎలా చేస్తాయి ఏంటనేది, సిల్కీ కోళ్ళు అనేది చిన్నపిల్లటప్పుడు ఎలా ఉంటుంది కూడా నాకు ఇప్పుడు దాకా మనం ఎక్కడ చూడలేదు. సో ఎలా ఉంటాయి, ఎలా చేస్తాయి ఏంటనేది అయితే చూద్దాం. ఖచ్చితంగా మీరు అన్నీ కూడా బాగా చేయాలని అయితే కోరుకోండి. సో ఇవైతే మొత్తం 16 గుడ్లు అయితే ఉన్నాయండి. 16 గుడ్లు ఉన్నాయి. ఈ 16 గుడ్లో ఎన్ని సిల్కీ కోళ్ళి లేకపోతే ఎన్ని నాటుకోళ్ళి అనేది తెలియదు. సో మొత్తం మీద ఆయన దగ్గర కూడా మంచి పుంజులు అయితే ఉంటాయి, పచ్చకాయలు ఉంటాయి అనమాట ఆయన దగ్గర కూడా. సో అవి గుడ్లు కూడా పంపించేశారు. సో చాలా దూరం నుంచి పంపించారు. సో డ్యామేజ్ కూడా ఏం అవ్వలేదండి. సో ఇప్పుడు మనకు అసలైన టాస్క్ ఏంటంటే, పెట్టను తీసుకొచ్చి దీని మీద పెట్టడమే. సో పెట్టిన తర్వాత అది పడుకుంటుందో లేదో కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం పెట్టనైతే ఇదే డ్యాగ్ పెట్ట అనమాట. సో ఇదైతే ఇప్పుడు నిన్నటి వరకు బాగానే ఉంది అనుకులో, ఇప్పుడైతే తిరిగేస్తుంది అనమాట. ఇప్పుడు పట్టుకుని దాని మీద అయితే పెట్టాలి, పడుకుంటుందో లేదనేది కూడా మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, పెట్టనైతే పట్టుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు దీని మీద పడుకోబెడతాం. ఉంటుందో లేదో కూడా చూద్దాం. నాకు కూడా అంత ఐడియా లేదు, ఇది పడుకోదని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే తిరిగేస్తుంది కాబట్టి. సో పడుకుంటుందో లేదు చూద్దాం. సో పెట్టేస్తున్నాం. ఇది ఉంటుందో లేదనేది కూడా నాకు డౌటే. సో పెట్టిన తర్వాత డోర్ అయితే వేసేద్దాం. డోర్ వేసేస్తే కొంచెం దాని మీద పడుకుంటుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇది పడుకోదు, ఎందుకంటే నిన్నటి వరకు పడుకునే ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అనగబెట్టేసి మనం డోర్ అయితే పెట్టేసాం. సో ఇది పడుకుంటుందా లేదా లేకపోతే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అలాగే గుడ్లు కూడా అన్నీ బాగా చేసేలాగా మీరైతే ఖచ్చితంగా కోరుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చే వరకు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.